హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. జస్ట్ ఇప్పుడే లేచాను, ఫేస్ వాష్ చేసుకున్నాను, టాబ్లెట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పాలు పెట్టేశాను. నైట్ ఏవైతే సామాన్లు వాష్ చేశానో ఇవన్నీ సర్దుకోవాలి. చాలామంది ఎర్లీ మార్నింగ్ రొటీన్ చూపించమని అడుగుతూ ఉన్నారు కదా. సో నేను ఆల్రెడీ చూపించానండి, అంటే చాలా డేస్ అయింది. అంటే ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళ కోసం ఇక్కడ నేను మరి నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంట్లో అందరూ చేసే పని బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేయడము. అండ్ పాప అయితే లోపల నాకు కసులు ఊడ్చిచ్చేస్తుంది అనమాట. మేడ్ని తీసేసాను కదా ఇప్పుడు, అందుకని చెప్పి. సో ఆ పని పాప చేస్తుంది కాబట్టి నాకు ఇంకా ఆ పని తగ్గినట్టే అనమాట. అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల పాప చేసిస్తుంది. పాప కూడా అదొక్క పనే చేసి ప్రొద్దున్నే తను కూడా బాదం పప్పు తినేసి తర్వాత కాసేపు అలా వాకింగ్ చేస్తుంది. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఆ లోపు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తే తినేసి బాక్స్ కట్టిస్తే తీసుకొని కాలేజ్కి వెళ్తుంది అనమాట. సో మార్నింగ్ అయితే నేను లేవంగానే ఇక్కడ బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ ముడి పెట్టేసుకుంటాను అనమాట కంపల్సరీగా. ఎందుకంటే నేను పిల్లలు వెళ్ళేలోపు చేసుకునే పనులన్నీ చాలా ఉంటాయి కదా, బాగా స్వెట్ వచ్చేస్తుంది. సో మనం ఇలా పెట్టుకున్నామంటే మనకు కూడా కొంచెము ఫ్రీగా, కొంచెం మనకు కూడా చేయడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కిచెన్లోకి వచ్చేస్తాను. రాగానే ఫస్ట్ ఒక 1 or 2 గ్లాసెస్ వాటర్ తాగుతాను అనమాట. అంటే 250 ml to 500 ml వాటర్ తాగుతాను. మామూలుగా అయితే నేను ఇంతకుముందు వీక్ గ్రాస్ జ్యూస్ తీసుకునేదాన్ని. ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి అది డ్రాప్ చేశాను. తర్వాత మునగాకు పౌడర్ కూడా చెప్పాను కదా, డ్రాప్ చేశాను కొద్ది రోజులు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం హాట్ వాటర్ తీసుకునేదాన్ని. అది బాగానే ఉంటుంది, కాకపోతే నాకు మరి బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది. దానివల్లనో ఏమో నాకు తెలియదు. సో అది కూడా ఆపేశాను. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అర్లీ మార్నింగ్ లేవంగానే పరగడుపున హాట్ వాటర్ తాగకూడదని కొంతమంది చెప్తారు. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు అంటే హాట్ వాటర్ తాగితే మంచిది అని చెప్తారు. నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలో. సో అందుకని చెప్పి నేను నార్మల్ వాటరే తీసుకుంటానండి, అంటే ఫిల్టర్ వాటర్ అనమాట. కూల్ వాటర్ అయితే అస్సలు తీసుకోను. ఒక 250 ml నుంచి 500 ml వరకు వాటర్ తీసుకుంటాను. అది కూడా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకుంటాను. తర్వాత వెంటనే నేను ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేస్తాను. మనం పాలని ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి నైట్ అంతా కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పాలని పొంగించుకోవాలి. తర్వాత నేను నైట్ వాష్ చేసిన సామాన్లన్నీ సర్దేస్తున్నాను. తర్వాత బాదం పప్పుని పీల్ ఆఫ్ చేసుకుంటాను. ఇవన్నీ చేసేలోపు పాప కూడా వెళ్ళి బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని తను కూడా ఫస్ట్ వాటర్ తాగేస్తుంది. తర్వాత లోపల కసులు ఉడిచేస్తుంది. తర్వాత బాదం పప్పు తిని వాకింగ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతుంది. ఇక్కడైతే పాలు ఇంకా కాగుతూ ఉన్నాయి. నేను ఈ లోపు రైస్ వాష్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ నైట్ వేసాను కదా, నైట్ ఇడ్లీ బ్యాటర్ వేసి పెట్టాను. ఆ ఇడ్లీ బ్యాటర్ ఇది. ఇప్పుడైతే రైస్ వాష్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడైతే రైస్ వాష్ చేసి పెట్టేశాను. టేబుల్ మీద రైస్ కుక్కర్ ఉందనమాట. నేను వెళ్ళి అక్కడ కుక్కర్లో పెట్టేసి వస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే బాదం పప్పు పీల్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే ఫస్ట్ పాపకు పీల్ ఆఫ్ చేసి ఇస్తాను అనమాట. మళ్ళీ కోల్డ్ చేసింది నాకు. ఒక 5 days కూడా కుదురుగా ఉంది నా హెల్త్ అనేక లేదు. పాపకైతే బాదం పప్పు పీల్ ఆఫ్ చేసి ఇచ్చి ఇంకా మేము కాఫీ కలిపేసుకొని తాగేసి మేమైతే తర్వాత తింటాము. మార్నింగే తిన్నాము, ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది. బాబు అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు. పాప అయితే కసులు ఉడ్చేసింది. సో మార్నింగ్ లేవగానే పాప పని చేసిస్తుంది నాకు. నేనైతే నా పని నేను చేసేసుకుంటాను అనమాట. అంటే వాళ్ళ క్యారియర్లు, టిఫిన్స్ అలాగా. ఇక్కడైతే కాఫీ కలిపేస్తున్నాను. అప్పుడు అలర్జీ స్టార్ట్ అయింది, తుమ్ములు వచ్చేస్తున్నాయి. కాఫీ వచ్చేసి బ్రూ బిగ్ సైజ్ ప్యాకెట్స్ తెస్తానండి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకోలేదు, అయిపోయింది. యాక్చువల్గా అయిపోయి 2 days అయిందనమాట. ఎవరు చెవులకు వేసుకోవట్లేదు. ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చిస్తున్నారు ఇడే ఇంటి దగ్గర. కొంచెం పెద్ద ప్యాకెట్స్ కావాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి షాప్కి. ఏం సంపత్
ఎక్కడికి పోను కదా, నాకు బాగాలేదు కదా, నేను అసలు బయటకు వెళ్ళాను కదా, ఎప్పుడు నైటీలోనే ఉంటాను నేను, బయటకే పోను. ఏం కావాలన్నా మీరే తెచ్చిస్తారు. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వీళ్ళే నన్ను బలవంతంగా తీసుకెళ్తారు, నేనైతే రాననే చెప్తాను. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా అంతే. తెచ్చుకోవాలంటే కొంచెం అంత దూరం వెళ్ళాలి, ఇక్కడ దొరకదు. సో నెక్స్ట్ ఇక్కడైతే కాఫీ కలిపేస్తున్నాను. చల్లగా ఉంది క్లైమేట్, చల్లగా ఉండడం వల్ల అప్పుడే నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి, అంటే అలర్జీ అన్నమాట. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు, కాఫీ తాగేసి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడైతే కాఫీ కలిపేశాను. ఈయన గారు అయితే రెడీ అయిపోయారు. ఫస్ట్ అది తీసుకో. ఓకే, ఏం అప్పుడే రెడీ అయినావు? ఏమ్మా బాదం పప్పు తిన్నావు? వాటర్ తాగేసి పో స్నానానికి. 7:10 గంటలు మేకప్ అవుతుంది. నెక్స్ట్ టీ కాఫీ నాగి. పొద్దున్నే టీవీ పెడతారు, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం డైరెక్ట్గా వాయిస్ పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నైట్ తీసాను బట్టలు, ఇవి మడత పెట్టాలి. మరి నైట్ ఆరేసిన బట్టలు బయట ఉన్నాయి, అవి ఇవి అన్నీ కలిపి మడత పెట్టాలి ఇప్పుడు. కాకపోతే పిల్లల్ని పంపించిన తర్వాత నేను ఆ పని చేసుకుంటాను. మెయినా ఈ టీపాయి అన్ని కిందికి పెట్టి మెయినా కసు ఊడ్చేసినావు కదా, అది పెట్టేసి వెళ్ళే, అది పెట్టేకి ఎంతసేపు పడుతుంది చూడు. బిల్డప్ ఎక్కువ. పొద్దున్నే రెడీ అయ్యాక 1 గంట కావాలి అక్క తమ్ముడికి. సంపత్ చూసారా? నెక్స్ట్ ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్, ఇడ్లీకి పెట్టాలి కదా, అందుకని చెప్పి నేను ఇంట్లో ఎంతైతే కావాలో అంత తీసుకుంటున్నాను. కొంచెం నైట్ లేట్గా వేసాను అనమాట బ్యాటర్, మర్చిపోయాను వేయడము. యాక్చువల్గా ఈవినింగ్ కొంచెం 7 o'clock అట్లా వేసుకోవాలి, మర్చిపోలేదు. పని ఉండిందనమాట నిన్న, కొద్దిగా చాలా పని ఉంది. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేశాను, నైట్ 10కి అయిపోయింది నా పని అన్నది. సో అప్పుడు ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాను అనమాట. అంటే స్నాక్స్, డిన్నరు, ఫస్ట్ పూజ, స్నాక్స్, డిన్నరు, ఆ తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత చపాతీ అంటే లేట్ అవుతుంది కదా, ఇంకా చపాతీ పన్నీర్ బటర్ మసాలా చేశాను. తర్వాత సామాన్లు అన్నీ వాష్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాను. 10కి వేసాను అనమాట, అందుకే కొంచెం లైట్గా పొంగింది అనమాట, ఎక్కువ పొంగలేదు ఇడ్లీ. నేనైతే వేసుకున్న దాంట్లో హాఫ్ తీసుకుంటాను, ఈ హాఫ్ ఇంకొక రోజుకి వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్, వంట సోడా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక రైస్ కుక్కర్లో రైస్ పెట్టానని చెప్పాను కదా, ఒక 5 minutes అలాగా సోక్ చేసుకుంటాను అనమాట. రైస్ కుక్కర్లో అయితే ఒక 5 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 5 minutes సోక్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడే ఆన్ చేసి వచ్చాను, కాఫీ తాగడం అయిపోతాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఈ మధ్య పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా, అది ఎక్కువ అవుతుందో అంటే కొద్ది వేసినా కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది. మా వాళ్ళు ఇంట్లో ప్రతి ఐటెంలో సాల్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఇడ్లీకి కూడా నేను వంట సోడా వేసుకుంటానండి, కొద్దిగా వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను. ఓన్లీ ఇడ్లీకి ఎప్పుడో ఒకసారి కదా మనం వంట సోడా యూజ్ చేసేది, అందుకు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను, ఇడ్లీ బ్యాటర్ కలిపి వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ వీడియో కూడా మీకు చూపించాను. ఇడ్లీలు వైట్గా సాఫ్ట్గా రావడానికి మిక్సీలో ఎలా గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పి. ఇడ్లీ బ్యాటర్ ఒక్కటండి, గట్టిగా ఉందనుకోండి బ్యాటర్ అనేది, ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి. కొంచెం ఇలా ఉన్నిందనుకోండి సాఫ్ట్గా, ఇట్లా మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బ్యాటర్ని కలుపుకుంటే
ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయి. ఇందాక వాటర్ ఎందుకు వేసానంటే మనం ఏదైతే సాల్ట్ వంట సోడా వేసామో దాని మీద కొద్దిగా వాటర్ వేసామంటే అది ఈజీగా కలుస్తుంది అనమాట. సో అలా వేసినప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తాను. వెంటనే వేయకూడదు ఇడ్లీస్, వెంటనే వేస్తే మంచిగా రావన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే చట్నీ చేయాలి. చట్నీకి వచ్చేసి ఇడ్లీకి మాత్రం నేను ఏమంటారు, ఇడ్లీకి నేను పల్లీలు, పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి అన్నీ వేస్ట్ చేస్తాను. ఎలా చేస్తాననే చూపిస్తాను. మా బాబుకి చాలా ఇష్టం అది. మామూలుగా దోశలకైతే ఓన్లీ పల్లీ చట్నీ చేస్తాను కదా. అంటే మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మా ఇంట్లో తగ్గట్టు నేను క్వాంటిటీ అనేది వేసుకుంటున్నాను. చూసారు కదా మీరు, ఇందాక నేను చేతితోటి ఒక గుప్పెడు వేసుకున్నాను పల్లీలు. నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా ఒకేసారి వేసుకొని వేయించుకుంటాను. గ్రీన్ చిల్లీస్, కొబ్బరి, పుట్నాల పప్పు ఇవి కొంచెం లేట్గా వేస్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ వేసి ఇవి వేయించుకుంటాను. నేనైతే ఒక 15 to 16 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. పల్లీలు కొద్దిగా ఉన్నాయి, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకున్నారు అనుకుంటారేమో. తర్వాత ఒక గుప్పెడు పప్పులు, ఒక కొద్దిగా కొబ్బరి కూడా వేస్తాను కాబట్టి సరిపోతుంది. అందులోనూ కొంచెం పల్లీ చట్నీ. ఈ చట్నీ అయితే మా వాళ్ళకి కొంచెం స్పైసీగానే ఉండాలి. నాకు కూడా స్పైసీగానే ఇష్టం అండి. ఇడ్లీ చప్పగా ఉంటుంది కదా, సో అందులో చట్నీ కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకొని మనము వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చట్నీకి అలానే చేస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇందాక గ్రీన్ చిల్లీస్ వాష్ చేసుకున్నాను కదా, అవి కొద్దిగా కొంచెము ఆ తడంతా పోవాలన్నమాట. కొంచెం ఈ తడంతా పోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలంతే. సో ఇక్కడైతే వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. అంటే పల్లీలు అనేవి కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక లాస్ట్లో మనం అవి వేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడైతే పల్లీలు వేగిపోయాయి. స్టవ్ తగ్గించేసాను. గుప్పెడు పుట్నాల పప్పు వేసాను. ఆ వేడికి అవి వేగిపోతాయి అన్నమాట. పప్పులు అన్నవి త్వరగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. సో సిమ్లో పెట్టుకొని వేసుకోండి. తర్వాత ఈ కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఇది కొద్దిగా వేసుకుంటాను అంతే. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకున్నాను కొబ్బరి తురుము అన్నది. సో ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇందాకే. ఈ వేడికే ఈ పప్పులు కొబ్బరి అన్నవి వేగిపోతాయి అన్నమాట. అంతే. ఇందులో సాల్ట్, ఈ చల్లారిన తర్వాత సాల్ట్, చింతపండు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఈ చల్లారే లోపు నేను ఇడ్లీకి పెట్టేస్తాను. మరి టైం అవుతుంది కదా పిల్లలకి. పాప అయితే రెడీ అవుతూ ఉంది. ఇడ్లీ కుక్కర్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇలా పెట్టేసుకొని తర్వాత ఆ వాటర్ అన్నవి కొంచెం మరగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను మీకు ఇడ్లీస్ చూపిస్తున్నాను. ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటుంది కదా, ఇంతకుముందు ఒకసారి టిష్యూ పేపర్ తోటి అప్లై చేసుకోండి, చేతికి ఆయిల్ అంటుకోకుండా ఉంటుందని చెప్పాను కదా. ఈసారి ఈ బ్రష్ తోటి చేస్తున్నాను. అది కాకుండా నెయ్యితోటి చేస్తున్నాను. ఇది అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు చాలా నీట్గా అస్సలు అతుక్కోకుండా వస్తాయన్నమాట. ఆయిల్కి బదులు ఘీ అప్లై చేసుకోండి. మా బాబు ఉన్నాడు అందుకే మెల్లిగా చెప్తాను.
చూసారా, ఇలా అప్లై చేసేసుకోండి. ఇడ్లీలు మంచిగా స్పూన్ అవసరం లేకుండా చేతితోటే వచ్చేస్తాయి అన్నమాట. మనము ఇడ్లీ అయిన తర్వాత చేతితోటే ఇలా తీసేయచ్చు, అంత బాగా వస్తాయి, అతుక్కోకుండా వస్తాయి ఇది అప్లై చేయడం వల్ల. నేను అన్నిటికీ అప్లై చేసి చూపిస్తాను. అన్నిటికీ అప్లై చేసేసుకున్నాను. తర్వాత మరి బ్యాటర్ని ఒకసారి ఇలా బీట్ చేసుకుందాము. ఈరోజు వచ్చేసి పాపకు బాబుకి నాకే అండి బ్రేక్ఫాస్ట్. మా హస్బెండ్ అయితే రారనమాట. మార్నింగే చూపించాను కదా, నాకు వెళ్ళిపోయారు, వర్క్ ఉంది చాలా. నేను కింద ఈ స్టాండ్కి ఇలా వచ్చి ఉంటుంది కదా, దీనికైతే నేను బ్యాటర్ వేయను అనమాట. ఓన్లీ 3 ప్లేట్స్కి వేసుకుంటాను. మొత్తం 4 ప్లేట్స్ ఉంటాయి. కింద అడుగునున్న ప్లేట్కి అస్సలు వేయను. ఎక్కడ రైస్ పెట్టానులే. ఇలా అన్నిటికీ ఇలా అప్లై చేసుకొని ఈ బ్యాటర్ వేసేసుకుంటాను. అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఇంకా ఇది ఇక్కడ పెట్టేసుకోవడం. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇది పెద్ద బర్నర్ అండి. మామూలుగా స్టవ్కి చిన్నగా 2 వస్తాయి, పెద్దగా ఒకటి వస్తుంది, మరీ పెద్దగా ఇంకొకటి వస్తుంది. మామూలు 2 బర్నర్స్కి అయితే ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. ఇది బర్నర్ ఫ్లేమ్ అన్నది. సో నేను పెద్ద దాని మీద పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా 10 మినిట్స్ పెట్టుకొని ఆఫ్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చట్నీకి వేయించుకున్నాను. చూసారా, వేడికే కొబ్బరి అన్నది రెడ్ కలర్లోకి అయిపోయింది. హెడ్ బాత్ చేసినావా? ఈ టైంలో టైం లేదు కదా. బాగుంది, చాలా రోజులేదు కదా ఈ డ్రెస్ వేసుకోక, చాలా బాగుంది. చాలా లేదు నిజంగా నేను మరి వేసుకోను. బాగుందని చెప్తున్నా. వేసుకోను, జీన్స్ ఇది బాగుంది అంటే అంటావే. బాగుంది మరి, జీన్స్ వేసుకొని చున్నీ వేసుకుంటారా ఎవరన్నా? అన్నీ అడుగుతుంది క్వశ్చన్లు, మరి చెప్పింది ఒక్కటి చేయదు. ఏ డ్రెస్ బాగుంది అని అడుగుతుంది, ఇది బాగుంది అని చెప్పామనుకో అది వేసుకోవద్దు, దానికి నచ్చిందే వేసుకుంటుంది. ఇది క్వశ్చన్లు వేస్తుంది చూడండి. ఇక్కడ పల్లీలు ఇది వేయించుకున్నా కదా, చల్లారిపోయింది. ఇక్కడ ఇడ్లీ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు చట్నీ వేసేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడైతే ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం లేట్ వేసాను, అందుకే లేట్ అయిపోతుంది. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. మేగినా ఫ్రీగా ఉంటే ఫ్రిడ్జ్లో చింతపండు పేస్ట్ తీసుకురా. ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది పింక్ సాల్ట్ అండి. సాల్ట్ వేయాలంటే భయం వేస్తుంది, సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అంట మా వాళ్ళకి. చింతపండు పేస్ట్ పైనే ఉంది కదా, ఎక్కడున్నా? ఏది ఉంది? ఇంకోటి కిందదా, అది దేవుడి సామాన్లు వాష్ చేయడానికి. అది ఇది కలపను నేను, ఇది వంటకి యూజ్ చేసుకునేది. చూసారా, ఒక స్పూన్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేస్తాను. ఇలా చేసామంటే చట్నీ రోట్లో అంటే రుబ్రోలు అంటారు కదా, అందులో చేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇలా చేసుకుంటాను. చూసారు కదా, చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాను. దీనికి మీరు టేస్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేనైతే అటు సైడ్కి షిఫ్ట్ చేసుకున్నా ఇడ్లీ కుక్కర్ అన్నది. సైడ్ షిఫ్ట్ చేసుకొని ఇక్కడ నేను పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు నేనైతే ఇలా కలిపి పెట్టేసుకుంటాను అనమాట. ఇది కాస్త వేగాక కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా వేసేసుకుంటాను. అంతే అండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటే పోపు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదన్నమాట.
నేను ఏ బౌల్లో అయితే చట్నీని వేసి పెట్టుకోవాలనుకుంటానో అదే బౌల్లోనే పోపు పెట్టేస్తాను. పోపు పెట్టిన తర్వాత వేడి మీద వేయకండి చట్నీని, ఇందులోకి కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకోండి. చూసారా? ఇంకంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పోపు అనేది త్వరగా వేగిపోతుంది కదా. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఇందులో చట్నీ అన్నది వేసేసుకుంటాను. సో ఇడ్లీ అయితే అవుతూ ఉంది, రైస్ అయితే అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను. చూసారా 2 మినిట్స్ అయిపోయింది, చట్నీ వేసేసుకున్నాను. వేడి మీద వేసుకోకూడదు అనమాట. మీరు ఇలానే కావాలనుకుంటే ఇలానే చేసుకోండి. నేనైతే లిక్విడ్గానే చేస్తాను, ఎందుకంటే ఇడ్లీలోకి మనకి కొంచెం లిక్విడ్గానే బాగుంటుంది అనమాట చట్నీ అన్నది. మా వాళ్ళకి అలానే ఇష్టం. చూసారా, పోపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. చూసారు కదా, చట్నీ అయిపోయింది, పక్కన ఇడ్లీ కూడా ఆఫ్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ చట్నీ. ఆ చట్నీ కూడా పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి వేసి చేశాను. టిఫిన్కి మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇడ్లీలు వైట్గా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. కొంచెం చల్లారిన తర్వాత తీసి చూపిస్తాను, ఓకేనా? మీకు ఇందాక చెప్పాను కదా నేను ఇడ్లీలు ఇలా అంటేనే వచ్చేస్తాయని. చూడండి, నేను అస్సలు తీయలేదు వీటిని, మీకు చూపిస్తున్నాను. నెయ్యి రాయడం వల్ల చూసారా అతుక్కోకుండా నీట్గా వచ్చింది. మిగతా కూడా తీసి చూపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఆయిల్ కన్నా ఇది అప్లై చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా చూడండి. చేత్తోనే తీసేసాను చూడండి, అన్నీ అస్సలు అంటుకోలేదు, నీట్గా వచ్చాయి ఇడ్లీస్ కూడా. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చూపిస్తాను, ఇది కూడా ఇలా అంటేనే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అండ్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కంపల్సరీగా చట్నీ ఇలా ట్రై చేయండి. అండ్ ఇడ్లీస్ కూడా అండి మీరు వెంటనే తీయకండి, కొంచెం చల్లారాలి, అంటే గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, కానీ అప్పుడు తీయండి, నేను చూపించినట్టు వస్తుంది, ఓకేనా? చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ చట్నీ మాకు బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయింది. చిన్న నువ్వేం తీసుకోవద్దావు బాక్స్కి? ఇడ్లీ చట్నీ వేసిన బ్రేక్ఫాస్ట్. అదే నువ్వు అదే అడిగినావని ఎందుకు అడుగుతాను. గాడ్ ప్రామిస్ రైస్ చూపిలా రైస్ అయితే కావాలా చేసిస్తాను, నీకు టైం ఉంది ఇంకా 1 అవర్. పోరా పో, లేని ఇడ్లీ కట్టిను, రైస్ ఐటమే కట్టిస్తా. చూడు ఎట్లా అంటున్నాడు చూడండి మా వాడు, నీకు చేసే కోపిక లేక ఇడ్లీ కట్టిస్తున్నావు అంటున్నాడు. ఇడ్లీలు ఎట్లా వచ్చిన టేస్ట్ చూపమైనా తిన్నావు అప్పుడే? బాగా సాఫ్ట్గా ఉన్నాయి కదా. చట్నీ బాగుందా? మా వాళ్ళు ఎప్పుడు హోటల్ చట్నీ అంటారు. మనం మామూలుగా ఇంట్లో పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకోటి ఏంటి పుట్నాల చట్నీ. లే తీసాను, ఇట్లా కింద పెట్టాను అంతే. నేను నిన్న తీసుకోవాలి, మరి ఈరోజు తీసుకోబోతున్నావు ల్యాప్టాప్? పెన్ డ్రైవ్ పెట్టుకున్నావా ఈరోజన్నా? అవసరం లేదా? ఓకే. మాస్క్ ఐడి వేసుకున్నావు అని పెట్టుకున్నట్టే కదా. వాటర్ బాటిల్ స్టీల్ వాటర్ బాటిలా? కొనిస్తాలే. బాగున్నావని చూసారు కదండి. ఇంకా పాప అయితే వెళ్ళిపోయిందనమాట, బ్రేక్ఫాస్ట్ చేసేసి టైం అయిపోయింది. అండ్ ఇప్పుడే బాబుని నిద్ర లేపానమాట. తనైతే లేచాడు. తనకి కాలేజ్ కొంచెం లేట్ అండి, 9 o'clock అనమాట. సో 8కి లేస్తాడు. లేవంగానే బ్రష్ చేసి ఒకేసారి స్నానం కూడా చేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోతాడనమాట. సో తను అదంతా అయిపోయేలోపు, తన పనంతా అయిపోయేలోపు నేను ఇక్కడ కొంచెం బట్టలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఫోల్డ్ చేసుకుంటున్నాను.
మా ఇంట్లో ఏ పనైనా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు. సామాన్లు వాష్ చేయడం కానీ, కసు ఊడ్చడం కానీ, ఇల్లు తుడవడం కానీ ఏదైనా హెల్ప్ చేస్తారు. కానీ ఈ బట్టలు ఫోల్డ్ చేయడంలో మాత్రం చెయ్యరనమాట. ఎందుకంటే బట్టల్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని నీట్గా షెల్ఫ్లో సర్దుకోవడం నాకు చాలా ఇష్టము. మా మమ్మీ వాళ్ళు కూడా అంటారు, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మమ్మీ ఫోల్డ్ చేస్తే నేను మరి తీసి ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. అందుకే మా మమ్మీ ఫోల్డ్ చేయకుండా పట్టు నీ బట్టలు నువ్వే మడత పెట్టుకో అంటుంది. సో నాకైతే అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని షెల్ఫ్లో నీట్గా పెట్టుకోవడమే ఇష్టం అనమాట. సో ఇక్కడైతే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఇంకా షెల్ఫ్లో పెట్టేశాను. ఈలోపు బాబు రెడీ అయిపోయి వచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ నేను సాంబార్ కోసం స్టవ్ మీద పప్పు పెట్టేసి వచ్చాను అనమాట కుక్కర్లో. ఇక్కడ సాంబార్ వీడియో కూడా నేను వీడియో అన్నది తీసానండి, కాకపోతే పెట్టలేదు. ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చూడండి వీడియో 25 మినిట్స్, టోటల్గా 28 మినిట్స్ వచ్చిందనమాట వీడియో. మీరు ఎర్లీ మార్నింగ్ రొటీన్ చూపించమంటారు, కానీ ఎర్లీ మార్నింగ్ మనకి చాలా పనులు ఉంటాయి కాబట్టి మొత్తం చూపించాలంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడైతే తర్వాత సాంబార్ కూడా చేశాను నేను. అంటే ఇక్కడ నేను బాబు డైలీ ఇలానే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగే నేను ట్యాబ్లెట్ వేసుకుంటానండి. సో నేను ఆకలి వేస్తుంది బాగా, నాకు తినకపోతే మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సివియర్గా అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను బాబు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బాబు వెళ్ళిన తర్వాత ఇంకా నేను సాంబార్ చేసేసాను. తర్వాత సామాన్లన్నీ వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత పాలు వచ్చాయి, పాలు కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇంకా పూజ చేసుకున్నాను. అదంతా వీడియో తీసాను కానీ పెట్టలేదండి, లెంత్ ఎక్కువ అవుతుందని. సో సారీ, ఏమీ అనుకోకండి. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అలా పెడితే. ఇంతకుముందు కూడా నేను ఒక ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అన్నది 2 పార్ట్స్గా పెట్టాను. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఇంతవరకే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, సో నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. కంపల్సరీ డైలీ ఇలానే ఉంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఈవినింగ్ టైం నేను నైట్ బట్టలు వాష్ చేస్తానంటే మిషన్కి వేస్తాను, నైట్ ఆరబెట్టేస్తాను, మార్నింగే తీసి అని మడత పెట్టేసుకుంటాను అనమాట. సో నిన్న అయితే మేము 2 టైమ్స్ వాష్ చేశాను కాబట్టి ఎక్కువగా ఉన్నాయి, అన్ని మడత పెట్టి ఎత్తి పెట్టేసుకున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత వంట చేసి పూజ చేసుకున్నాను అని చెప్పేశాను కదా. తర్వాత ఈవినింగ్ ఒక పాప కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇది బాబా ప్రసాదం అండి, షిరిడి బాబా ప్రసాదం. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ భవానీది బర్త్డే ఈరోజు, హ్యాపీ బర్త్డే భవానీ అని చెప్పాను కదా. తను నా సబ్స్క్రైబరే కాదండి, మా పాప కాలేజ్ మేట్ అనమాట. తను నా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో చూస్తుంది. తనకు చాలా చాలా ఇష్టం అనమాట, తను బాగా లైక్ చేస్తుంది. సో నా కోసం భవానీ తీసుకొచ్చింది అనమాట షిరిడి నుంచి. నేను అంత దూరం షిరిడి వెళ్ళలేకపోయినా కానీ బాబా ప్రసాదం నా వరకు వచ్చిందంటే బాబా దయ నా మీద ఉన్నట్టే కదా, బాబా దీవెనలు ఎప్పుడు మా మీద ఉన్నట్టే కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఇక్కడైతే ఈవినింగ్ నేను పూజ చేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే పాప వచ్చింది, రాగానే చెప్పిందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు అప్పుడు అనిపించింది బాబా నా వెన్నంటే ఉన్నారు, భవానీ చేత నాకు ప్రసాదం పంపించారని. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.